నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక మూవీ 158 మూవీకి సంబంధించి క్లాప్ కొట్టడానికి పోయినాడు కదా. అయితే ఏంటంటే ఒక డిస్కషన్ అయితే జరిగింది ఫ్రెండ్తో. జరిగినప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు రిజర్వ్డ్గా అనిపించినాడు, ఎందుకు వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు ఇంత సైలెంట్గా ఉంటాడు అని చెప్పేసి మిత్రులు అడిగినప్పుడు చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే చేతులు కట్టుకుని నిలబడతాడు. అలాగే కొన్ని చాలా జాగ్రత్తగా ఒక భయంతో కూడిన గౌరవంతో కూడినటువంటి చూపులు చూస్తూ ఉంటాడు. అంటే ఆయన సింగిల్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా సీట్ కానుకొని ప్రశాంతంగా కూర్చునేటటువంటి ఒక పవన్ కళ్యాణ్, వాళ్ళ అన్నయ్య ఉంటే మాత్రం ఒక ఎలా ఉంటుందంటే ఒక తండ్రి దగ్గర కొడుకున్నట్టు, ఒక తల్లి దగ్గర కొడుకున్నట్టు ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూసారా. సో అది మెయింటైన్ చేస్తూ ఉంటాడు చిరంజీవి గారి విషయం. ఎందుకుంటాడంటే అది గౌరవం. అన్నయ్య ముందు ఎలా పడితే అలా ఉండడు, అన్నయ్య ముందు గెంతులు వేయడు, అన్నయ్య ముందు అమర్యాదగా ప్రవర్తించడం, అన్నయ్య ముందు కొంచెం కూడా అంటే అన్నయ్య స్థాయిని ఇంకా పెంచాలనుకుంటాడు ఆ గౌరవంతో, ఆ రెస్పెక్ట్తో. అందుకోసం చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలా ఉంటారు. సో చాలామంది డౌట్ క్లారిటీ అయింది అనుకుంటున్నాను. నార్మల్ టైంలో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జోయల్గా ఉన్నా, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నప్పుడు, చిరంజీవి గారు ఉన్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే అదే విధంగా ఉంటాడు ఆ అన్నయ్య విషయంలో. అంత రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీ ఈ రోజున ఆ స్థాయిలో ఉందని చెప్పడానికి కారణం మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ శిఖరమే. మరి ఆ శిఖరాన్ని చూస్తే ఆ స్థాయి గౌరవం మనం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారే గౌరవం ఇవ్వకుండా అక్కడ కొంచెం అల్లరి చిల్లరగా ఉన్నట్టయితే కనుక చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? కాబట్టి తన అన్న గౌరవాన్ని ఏ రోజు కూడా తగ్గించకూడదు అని ఉండేటటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. అందుకోసమే ఆయన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఉన్నప్పుడు చేతులు కట్టుకొని ఒక చిన్న పిల్లోడు మాదిరి ఆ విధంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంతే తప్ప వాళ్ళ మధ్య ఏదో ఉందని అదని ఇదని ఏదో సృష్టిస్తూ ఉంటారు కదా కొంతమంది పనికిమాలిన వాళ్ళు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే అలాంటివి ఏమి ఉండవు. అది గౌరవం, వాళ్ళ అన్నయ్య అంటే గౌరవం. కాబట్టి అంత గౌరవంతో ఆయన అలా ఉండడం అయితే, బిహేవ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పుగా చూడాల్సిన పని అయితే లేదు.